హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే కురవబోతున్నట్టుగా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి, అలాగే ఉరుములతో కూడినటువంటి వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అయితే ఏ జిల్లాల్లో ఉంటాయి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దక్షిణ కోస్తా ఏపీ ప్రాంతాలతో పాటుగా మనకు ప్రకాశం జిల్లాలోని కొన్ని భాగాలు తిరిగి అయితే రాబోతున్నాయి. అయితే మనకు ఈ అల్పపీడన ధోరణి కారణంగా తిరుపతి మరియు నెల్లూరు నగరాల్లో ఇక్కడ వర్షాలైతే పడబోతున్నాయి. అయితే మనకు ఇక్కడ మనకు సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో కూడా అయితే చెదురుమదురు జల్లులు అనేది కురిసే అవకాశం అయితే ఉంది. ఇక మనకు నెల్లూరు, తిరుపతి, దక్షిణ కోస్తాల్లో అయితే ఈ వర్షాలనేది కురుస్తాయి. కొన్ని ప్లేసెస్‌లో ఏందంటే, ఈ ఉరుములతో కూడినటువంటి వర్షాలు అంటే ఉరుములనేవి ఎక్కువ తీవ్రంగా ఉండవు. జస్ట్ కొంచెం ఉరుములైతే ఉంటాయి. తీవ్రంగా ఉండవు. అలాగే గాలి గూడా మనకు 40 నుండి 60 డిగ్రీ వరకు ఈ గాలి అనేది ఈదురు గాలులైతే ఉంటాయి. అలాగే మనకు ఈ ఉరుములు కూడా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే ఈ వర్షాలనేవి కొంచెం అంటే కొన్ని ప్లేసెస్‌లో అక్కడ 1, 2 చోట్ల ఎక్కువ భారీ వర్షం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. బట్ ఏందంటే ఆల్మోస్ట్ కొన్ని ప్లేసులు ఏందంటే చెదురుమదురు జల్లులు అంటే చినుకులు కురవడము, ఆగిపోవడము, క్లౌడీగా ఉండడము క్లైమేటు, చల్లటి గాలి రావడము. ఈ విధంగా మనకు వాతావరణం అనేది కేంద్రీకృతమైతే ఉంటుందండి. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ప్రజల అందరూ జాగ్రత్తగా ఉండండి. ప్లస్ ఏందంటే ఈ గొర్రెల కాపరులు, ఈ మేకలు మేపుకునేవాళ్ళు, సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో స్తంభాల కింద కానివ్వచ్చు, చెట్ల కింద కానివ్వచ్చు నిలబడకండి. మీరు ఎక్కడైనా షెల్టర్స్ ఉంటే అక్కడ నిలబడుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. తెలియని వాళ్ళకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.